మీరు చెప్పిన పలు సందర్భాల్లో చెప్పిన ఇంటర్వ్యూస్కి మీ వెబ్సైట్లో ప్రచురితమైన వీటికి కౌంటర్ క్వశ్చన్స్ అవ్వబోతున్నాయి. ప్లీజ్. అండ్ ఇంకోటి, దీనికి ఓకే అంటేనే నేను ఇంటర్వ్యూ చేస్తాను, లేకపోతే చెప్పండి, ఐ విల్ మూవ్ రైట్ అవే. నేను చేసేదే చెప్పగలను ధైర్యంగా, నేను చేయలేదు నేను చెప్పను. ఫాల్స్ ప్రెస్టేజెస్ నాకు వద్దు. నా దగ్గర స్టూడెంట్ గొప్పగా బ్రతకడానికి రావాలి. మీరు ఇన్స్టిట్యూట్ పెట్టారు, కేవలం మీరు బిజినెస్ చేస్తున్నారా? ఐఎమ్ డూయింగ్ ప్యూర్లీ బిజినెస్ సార్. ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ఫీస్ అండ్ డెలివరింగ్ సర్వీసెస్. డబ్బులు ప్రతి మనిషికి కావాలి. ఇప్పుడు మీరు కెమెరా తీసుకొని పైకి వెళ్ళండి. ఫీజు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. ఫ్యాకల్టీ గంటకి 20,000 తక్కువ ఫీజు పెట్టారు కాబట్టి. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని, సో నా గంటకి ఎంత ఇవ్వండి. సింపుల్ టీచర్ గంటకి ఎంత ఛార్జ్ చేస్తారంటే, నేను చెప్తున్నా నువ్వు విను. ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ డిమాండ్, నేను చెప్పింది మీరు రాసుకోవాలి. మీరు అన్నారు నేను సుప్రీంకోర్టు లాయర్ని కాదు, నేను పర్సనల్ మెంటారింగ్ నీకు ఇస్తాను, నన్ను చూసి నువ్వు జాయిన్ అవ్వు అంటే తిరుమల సార్ని చూసి జాయిన్ అవ్వాలా? తిరుమల క్లాసెస్ తిరుమల సార్ని చూసే జాయిన్ అవ్వాలి. చివరి దాకా మీది ఉండేది కూడా తిరుమల సారే. నాకు వేరే జాబ్ లేదండి. మార్నింగ్ 5:30కి వస్తే నేను ఏదైతే నష్టపోయానో దీనికి కొంతమంది వ్యక్తులు మార్నింగ్ 9కో 10కో ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ 6కో 7కో ఆరామ్సే వస్తారు. అమ్మయ్య నా డబ్బులు నాకు వచ్చేసినాయి అని ఇంకా కెమెరా కనిపించగానే మాట్లాడతారు. అంటే కెమెరా ఏం లేదంటారా సార్? ఉండదు సార్, ఖచ్చితంగా ఉండదండి. ప్రజలు కూడా ఒకటి గమనించాలి, ఎవరో ఒకరు సూట్ వేసుకొని. సో ప్రతి స్టూడెంట్ కూడా జెన్యూనిటీ చూడాలి, పేరెంట్స్ కూడా అదే చూడాలి. అంటే ఇప్పుడు జెన్యూనిటీ మాటల్లో చూస్తే సరిపోతుందా? నువ్వు అదే కదా సార్ చెప్పాను. ఫస్ట్ డెసిషన్ యూపీఎస్సీ జాయిన్. ఫస్ట్ డెసిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి 35,000 తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు చెప్పండి సార్, టోటల్ ఎంత అవుతుంది సార్? ఇక్కడ 2 లక్షలు అవుతుంది అప్రాక్సిమేట్లీ. నేను తీసుకునేది మీరు స్టూడెంట్స్ ముందు జాయిన్ అయ్యేటప్పుడు ముందు స్టూడెంట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పినందుకు నా మీద పోలీస్ కంప్లైంట్ చేసి. సార్ నాకు తెలిసి మీరు ఎక్కడో తప్పుగా విన్నట్టున్నారు. పెద్ద పెద్ద బుక్కులు చదివితే ఐఏఎస్ అయిపోతారు, చిన్న బుక్కులు చదివితే. ఫిల్టరింగ్ సార్, ఫిల్టరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు రమేష్ సింగ్ అనే